నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై వాటితో అంటే ఫిబ్రవరి 24తో 4 ఏళ్ళైంది. ఈ మారణ హోమం, ఈ యుద్ధం అంతా కూడా సామాన్య ప్రజలు, సైనికులు చచ్చిపోతున్నారు తప్ప పరిష్కారం లభిస్తలేదు. మొదట్లో అయితే యుద్ధం మొదలైన కొత్తలో అయితే వారం రోజులు మిగిలిపోతుంది. పుతిన్ మన రష్యా శక్తి ముందు ఉక్రెయిన్ ఎక్కడ సరిపోద్ది అనే మాట కొందరు విశ్లేషకులు అన్నారు. యుద్ధం మొదలుపెట్టడం మన చేతిలో ఉంటుంది, కానీ ముగించడం మొదలుపెట్టిన దేశం చేతిలో కూడా ఉండదని నేను ఆనాడే చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు కూడా యుద్ధం మొదలుపెట్టడం మొదలుపెట్టవచ్చు, కానీ దాని ముగింపు వాళ్ళ చేతిలో ఉండదు. మొదలుపెట్టిన వాళ్ళ చేతిలో ఉండదు, కొనసాగించిన వాళ్ళ చేతిలో ఉండదు. అదే జరుగుతుంది ఇప్పుడు మనం చూస్తున్నాం. కనుక 4 ఏళ్ళుగా చూసుకుంటే యుద్ధం ఈ 2022లో మొదలైనట్టు మనకు కనిపించినా కూడా 2014లోనే అది ఉక్రెయిన్ మీద దాడి చేసి రష్యా ఆనాడు కొంత భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత 2022లో వచ్చిన సంగతి ఏంటంటే, తనకు పక్కలో బలిలాగా నాటో కూటమిలో ఉక్రెయిన్ చేరుతా అంటే, చేరొద్దు, మీరు ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరితే నాకు పక్కలో బలిలాగా ఉంటారు, సమస్య లేదా, ఆ డిమాండ్తో మొదలైంది. దాని తర్వాత అప్పటికే కొంత రష్యా మాట్లాడే ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న రష్యా, దాంతోపాటు రష్యా భాష మాట్లాడే ప్రాంతాన్ని చేసుకున్న రష్యా అది విడిచిపెట్టకుండా ఇంకా ముందుకు దూసుకుపోయే ప్రయత్నం చేసింది. ఈ 4 ఏళ్లలో ఏం సాధించిందంటే 50 కిలోమీటర్ల మేర మాత్రమే ముందుకు సాగగలిగింది. దానికి ధీటుగా ఇటు యూరోపియన్ దేశాలు, ముఖ్యంగా అమెరికా, మిగతా యూరోపియన్, ఫ్రాన్స్ కానీ, జపాన్ కానీ, ఇవన్నీ వీటి ఆర్థిక సహాయం, అట్లాగే ఆయుధ సహాయం వల్ల రష్యాను ధీటుగా ఎదుర్కొంటుంది. ఎంత పెద్ద ఎత్తున ఎదుర్కొంటుందంటే, రష్యా చమురు బావులను మొత్తం ధ్వంసం చేయడం, అట్లాగే రష్యా సైనికులను హతమార్చడం, ఇట్లా చూసుకుంటే రోజుకు 5 మీటర్ల కంటే ముందుకు పోని పరిస్థితి తయారైంది. ఇప్పుడైతే లాస్ట్గా అంటే ఎంత నత్తరాడకు నడుస్తుందంటే, భూభాగాన్ని ముందుకు స్వాధీనం చేసుకునే క్రమంలో ఇప్పటికీ 50 కిలోమీటర్లు మాత్రమే స్వాధీనం చేసుకుంది. దీనికి చర్చ జరిగినాడు, చాలా చర్చ జరిగినాయి. ఎవరికైనా చెప్పారంటే, మన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాను వచ్చినప్పటి నుంచి కూడా యుద్ధం 1 రోజులో 3 రోజులు ఆపేస్తారని చెప్పి భీషణ ప్రతిజ్ఞ చేశారు. దానికి తగ్గట్టుగా కొన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఆయన తప్పుపట్టాల్సిన అవసరం లేదు. 20 సూత్రాల పథకం అన్నారు. 20 సూత్రాల పథకంలో మరి ఆ 20 సూత్రాలలో 18 ఒప్పుకున్నారు, 2 మీద పేచి ఏర్పడేది. ఇప్పటికే మేము స్వాధీనం చేసుకున్న భూభాగాలను మేము తిరిగి ఇవ్వము, మాకే ఉండాలని రష్యా అంటుంది. సమస్య లేదు, మీరు 2022 ఫిబ్రవరి 24 నాడు ఎక్కడున్నారో అక్కడికే ఉండండి, మిగతా అప్పచెప్పాలని వీళ్ళు అంటున్నారు, ఉక్రెయిన్ వాళ్ళు అంటున్నారు. రెండోది ఏంటంటే, మేము నాటో కూటమిలో చేరబోము అని గట్టిగా ప్రకటించే పరిస్థితి లేదు, ఇప్పటికైతే అభియాన్స్లో ఉంచుతామని మన ఉక్రెయిన్ అంటుంది. కాదు చేరబోమని చెప్పాలి గట్టిగా. అంటే దానికి జెలెన్స్కీని పిలిపించి మరీ అవమానించి కూడా, మీరు మా శత్రువుకు ఒప్పుకోవాల్సిందే, ఏనుగు వెళ్ళింది తోక చిక్కింది, ఈ 2-3 శత్రువుకు ఒప్పుకుంటే నష్టమేముంది అని ఒక మాట అమెరికా కూడా అన్నది. అమెరికా మీద అలిగి ఇంటికి వచ్చిన ప్రెస్ వాళ్ళ ముందు భోజనం కూడా చేయకుండా ఇంటికి వచ్చిన వైట్ హౌస్ నుంచి వచ్చిన జెలెన్స్కీ మళ్ళీ తగుదనమ్మా అని కాళ్ళబేరానికి వెళ్లాల్సి వచ్చింది అమెరికా దగ్గరికి. ఎందుకంటే ఆయుధాలు ఆపేస్తే యుద్ధం ఆగిపోతుంది, మొత్తం ఇంకా ఉక్రెయిన్ మొత్తం ఆస్వాధీనం చేసుకునే పరిస్థితి ఉంటుంది రష్యా. కనుక ఇట్లా ఒకరి అవసరాలు ఒకటి నియంత్రిస్తున్నాయి. ఈ దోనో లడితో తీనొక ఫాయిదా అవుతా అన్నట్టు అమెరికా అధ్యక్షుడు, అమెరికా స్వార్థం కూడా ఉంది. ఏదైతే ఉక్రెయిన్లో ఉన్న విలువైన ఖనిజ సంపదను, అట్లానే కొంత ప్రాంతాన్ని మాకు అప్పగించండి, అప్పుడు మేము ఇంకా సహాయం చేస్తామని ఉక్రెయిన్తో బేరసారాలు సాగిస్తుంది. అటు రష్యాతోనేమో యుద్ధము, ఇటు మనకు అమెరికాతోనేమో ఆర్థిక యుద్ధం, ఈ రెండు చేయాల్సి వస్తుంది. ఒకటే కాలంలో మనకు ఉక్రెయిన్ అధ్యక్షుడు చేయాల్సి వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు ఈ 2 అంటే అగ్రరాజ్యాల మధ్యన మన ఆడకత్తలలో పోక చక్రంగా మారిపోయాడు. ఇప్పుడు అమెరికా మాట వినకపోతే ఆయుధ సహాయం ఆపేస్తుంది, ఆర్థిక సహాయం కూడా ఆపేస్తుంది. ఆర్థిక సహాయం, ఆయుధ సహాయం వట్టిగా చేస్తలేదు అమెరికా. తనదైన రీతిలో మొత్తం అంతా రేపటికి వడ్డీతో సహా వసూలు చేసుకున్న సమస్య లేదు. ఆయుధ బేహారుడైన అమెరికా కానీ, ఫ్రాన్స్ కానీ, ఇతరత్ర ఆయుధాలు అమ్ముకునే మొత్తం దేశాలు కూడా భౌతిక యుద్ధాలు జరగడానికి ప్రోత్సహిస్తున్నాయి. నిజంగా చెప్పాలంటే రెండవ ప్రపంచ యుద్ధం ఎంత కాలం సాగిందో ఆ రికార్డు బ్రేక్ చేసింది ఈ యుద్ధం, ఉక్రెయిన్ రష్యా యుద్ధం. అది బాధాకరం అంటారు. రికార్డ్ బ్రేక్ చేసింది గొప్ప కాదు. రెండవ ప్రపంచ యుద్ధమే 4 సంవత్సరాలు దాటి సాగలేదు, ఇది మాత్రం 4 సంవత్సరాలు దాటి సాగుతుంది. అట్లాగే చాలామంది పౌరులు చనిపోతున్నారు. సైనికులు కూడా ప్రజలే కదా, మనుషులే కదా, వాళ్ళు చనిపోతున్నారు. ఇటుపక్క అటుపక్క లెక్కలు ఎంత యుద్ధ సమయంలో ఎప్పుడు కూడా లెక్కలు సరిగ్గా రావు.
అనేక రహస్యాలను రెండు ప్రభుత్వాలు దాచిపెడతాయి. మా వాళ్ళు ఎక్కువ చనిపోయినని వీళ్ళు చెప్పరు, మీ వాళ్ళు ఎక్కువ మా వాళ్ళు వాళ్ళు చెప్పరు. మీ వాళ్ళు ఎక్కువ చనిపోయిన వీళ్ళు అంటారు, మీ వాళ్ళు ఎక్కువ చనిపోయిందని వీళ్ళు అంటారు. యుద్ధ సమయంలో నిజాలు బయటకు రావు, అర్ధసత్యాలు అసత్యాలు వస్తాయి బయటకు. కనుక ఆ రకం చూసుకుంటే ఈ రెండు దేశాలలో కలిసి 5 నుంచి 7 లక్షల మంది సైనికులు కానీ ప్రజలు కానీ చనిపోయారని, దాంతోపాటు ఇంకొక 4-5 లక్షల మంది కాదు 12 లక్షల మంది గాయపడ్డారని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ మారణ హోమం ఎందుకు, ఎవరి కోసం, దేనికోసం? నిజంగా యుద్ధంలో మరణించేది, యుద్ధంలో గాయపడేది, నష్టపోయేది ఎవరు నష్టపోతారు? ఎక్కువ పిల్లలు, వృద్ధులు, అట్లాగే మహిళలు నష్టపోతారు. మిగతా సైన్యం పురుషులే ఉంటారు, కానీ పురుషులు కూడా నష్టపోతారు కాదనలేదు. కానీ భారీ నష్టం వీళ్ళకి జరుగుతుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిందంటే పోరు నష్టం పొందు లాభం అనే ఉంది కదా. అంటే పోరు ఎప్పుడు నష్టమే, పొందు లాభము ఎవరు అంటారో మనం చూసాం మనం. అంటే ఆయుధ విహారుడైన ఈ పాశ్చాత్య దేశాలు ఇవన్నీ పొందుతాయి మన ఉద్దేశం ప్రకారం. అందుకని ఏమంటున్నానంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు పట్టకుండా లొంగిపోమని చెప్పం, కానీ చాలా వరకు 18 ఒప్పుకున్నప్పుడు ఇంకొక 2 ఒప్పుకోవడంలో ఒకటి మాత్రం పీఠముడి తెగంది. అది అంటే ఉక్రెయిన్లో ఇప్పటికే మేము స్వాధీనం చేసుకున్న భూమిని తిరిగి అంటున్నారు. 2014 వరకు పరిమితమైన 2022 కన్నా ముందు ఏ భూభాగం అయితే రష్యా స్వాధీనం చేసుకుందో భాషాపరంగా అణచివేత గురైలు రష్యా మాట్లాడినవాడు లేదు అనే దాని మీద ఒకనాడు అంతా కూడా ఒకే దేశం కదా. యుఎస్ఎస్ఆర్ ఉన్నప్పుడు అంతా ఒకే దేశంగా ఉండేది. 14 దేశాలకు విడిపోయింది అది. రష్యాతో పాటు ఇంకా కజకిస్తాన్ ఇక అన్ని దేశాలు కూడా ఉజ్బెకిస్తాన్ ఇట్లాంటివన్నీ కూడా విడిపోయినాయి. ముఖ్యంగా ముస్లిం ఎక్కువ జనాభా ఉన్న కంట్రీస్ అని విడిపోయినాయి. ఆ తర్వాత ఇప్పుడు రష్యా బలమైన దేశంగా ఉన్నది. రష్యా కూడా ఆర్థికంగా, రాజకీయంగా, అట్లాగే ఆయుధపరంగా, రక్షణపరంగా బలంగా ఉన్నది. దాంతో పోరాడడం అని మాత్రం ఉక్రెయిన్ అధ్యక్షుడు చేస్తున్నాడంటే సొంతం కాదు, మనకు తన బలమే కాదు, స్థాన బలమే అన్నట్టు కాదు. కానీ ఈ రెండు కాకుండా ఎవరి బలం అంటే అమెరికా బలం, యూరోపియన్ దేశాల బలంతోనే, నాటో కుటుంబ దేశాల బలంతోనే ఆయన కొనసాగుతున్నారు. లేకపోతే 4 రోజుల్లో యుద్ధం ముగిసిపోయింది. కనుక ఈ యుద్ధాన్ని ప్రోత్సహిస్తుంది ఎవరు? అమెరికా లాంటి దేశమే కదా. మళ్ళీ దెబ్బ కొట్టేది వాళ్ళే, మందు పెట్టేది వాళ్ళే అన్నట్టు ఇరుపక్షాలు చేస్తున్నారు. ఒక దేశంలో ఇద్దరిని బెదిరించే సందర్భం కూడా చూసినాం మనం. అటు పుతిన్ నియమం లేక ఇటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని బెదిరించిన సందర్భం కూడా చూసినాం. అమెరికా అధ్యక్షుడు మరి జూన్ దాకా టైం ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ టైం మారింది, లిమిట్ మారింది. జూన్ అంటే మళ్ళీ 4 నెలలు ఉన్నది. ఇంకా ఈ 4 నెలల తర్వాత మరి ఏం జరుగుతుందో చూద్దాం. దాంతోపాటు యుద్ధం ఆగాలని కోరుకుందాం అందరూ కూడా. యుద్ధం వద్దు, శాంతి బుద్ధి అని మన భారతదేశం కూడా అంటుంది. భారతదేశం పట్ల కూడా ఈ 2 దేశాలు, యుద్ధం చేస్తున్న 2 దేశాలు సానుకూలత ప్రదర్శిస్తున్నాయి. ఒక దేశంలో ట్రంప్ లాంటి వాడు కూడా భారతదేశం మధ్యవర్తిత్వం వహిస్తే బాగుంటుందని కూడా మాట్లాడే సందర్భంలోనే ఖచ్చితంగా సందర్భం వస్తే మనం కూడా తప్పనిసరి మనం చేస్తాం. చూద్దాం ఏం జరుగుతుంది. మొత్తం మీద యుద్ధం ఆగాలని మనందరూ కోరుకుందాం. ప్రపంచవ్యాప్తంగా మన భౌతిక యుద్ధాలు, అంతర్యుద్ధాలు, ఆర్థిక యుద్ధాలు కొనసాగుతున్న క్రమంలో ఇప్పుడు వచ్చేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో యుద్ధాలు. వీటిని అరికట్టాలంటే ప్రపంచ శాంతి కోసం అన్ని దేశాలు కృషి చేయాలి. ఈ కూటమిని పక్కన పెట్టి అగ్రరాజ్యాలన్నీ ఒకటే, మనకు అగ్రరాజ్యాలన్నీ వారి అవసరాల కోసం ప్రవర్తిస్తే నిజంగా మిగతా దేశాలు తెలుసుకున్న రోజు నిజంగా శుభోదయం అవుతుంది. మరి యుద్ధాలు ముగుస్తాయి. లేకపోతే రష్యా, అమెరికా, చైనా ఈ 3 దేశాలకు భిన్నధ్రువ ప్రపంచం వచ్చింది. కానీ 3 దేశాలు ఎదిరించే శక్తి ఎవరికి లేకుండా పోయింది. మన భారతదేశం లాంటిది ఈ 3 దేశాలకు మధ్యగా ధీటుగా నిలబడుతుంది. ఈ క్రమంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగాలని కోరుకుందాం. దానికి అవసరమైన ఏ చర్యకైనా మనం సిద్ధంగా ఉన్నామని మన మోడీ గారు ప్రకటించారు. ఖచ్చితంగా భారతదేశం ఎప్పుడు కూడా మనకు కొన్ని విధానాలు పాటిస్తుంది. వాళ్ళ అంతర్గత వ్యవహారాలు కల్పించుకోం, వాళ్ళ సార్వభౌమ అధికారాన్ని వ్యతిరేకించాం. న్యూక్లియర్ బాంబులు, న్యూక్లియర్ శక్తిని ఎప్పుడు కూడా ఫస్ట్ యూజ్ అని పెట్టుకున్నాం కనుక అట్లా పెట్టుకుంటే బాగుంటుంది. ఇవాళ అద్దాల మీదలో ఉన్నారు కనుక 3వ ప్రపంచ యుద్ధం వస్తుందని భావించలేం. అట్లాగే న్యూక్లియర్ శక్తులను కూడా, బాంబులను కూడా ప్రయోగించాలనుకుంటున్నాను. అంటే మనకు రసాయన బాంబులను కానీ అణుశక్తిని ఉపయోగించకుండా యుద్ధాలు జరుగుతున్నాయి. భౌతికంగా నష్టపోతున్నారు, రాజకీయంగా, సామాజికంగా నష్టపోతున్నారు. పక్క దేశాల్లో ఇట్లాంటి అశాంతి ఉంటే మనకు మరి కష్టమే కదా. ప్రపంచంలో ఎక్కడున్నా సరే గ్లోబలైజేషన్లో భాగంగా ప్రపంచం అంతా ఒక కుగ్రామంగా మారిపోయిన సందర్భంలో ఇట్లాంటి యుద్ధాలు ఆగాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను.